నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓబులాపురం అక్రమ్ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇందులో దోషులుగా 5గురిని తేలుస్తూ సంచలన తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మరి ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కృపానంద్ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా నిర్దోషులుగా కోర్టు చెప్పిన నేపథ్యంలో మరి దీంట్లో 5గురికి శిక్ష పడింది అంటున్నారు. ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల పాటు శిక్ష పడినట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో 5గురు పేర్లు వచ్చేసి ఓఎంసీ కంపెనీ కావచ్చు, అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, బివి శ్రీనివాస్, అలాగే విడి రాజగోపాల్, అలీఖాన్ వీళ్ళని దోషిగా కోర్టు అయితే తేల్చింది. మరి ఎట్టకేలకు మరి గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిలో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. మరి ఆయన కేసుల పరిస్థితి ఏం కానుంది, ఇలాంటి విషయాలని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, 15 ఏళ్ల సుదీర్ఘ టైం అనే చెప్పొచ్చు. ఇందులో ఇప్పటికీ చాలామంది చనిపోవటం జరిగింది, అలాగే కొంతమందికి శిక్ష పడి మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఈవెన్ గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా 4 సంవత్సరాల శిక్ష అనుభవించారు. సో ఇప్పుడు ఎట్టకేలకు తుది తీర్పు అయితే వచ్చింది. ఈ తీర్పుని ఎలా చూడొచ్చు అంటారు, మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మనం సిబిఐ కోర్టుని మనం అభినందించాలి, మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు అంటే ఇటువంటి పెద్ద పెద్ద అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకున్న వాళ్ళు, ఈ ధన మదాంధులు ఏం చేసినా కానీ చెల్లుతుంది. కేసులు బుక్ చేసినా కానీ, దర్యాప్తులు చేసినా కానీ ఎక్కడా ఇవి పరిష్కారం కాకుండా మేము అడ్డుకోగలుగుతాం, న్యాయ వ్యవస్థని ప్రభావితం చేయగలుగుతాం, పోలీసుల్ని ప్రభావితం చేయగలుగుతాం, అన్ని వ్యవస్థల్ని మా డబ్బులతోటి కొనేస్తామని సవాల్ చేసే ప్రతి ఒక్కడు ఈ ఓబులాపురం మైన్స్ కేసులో శిక్షలు పడ్డ తీరు చూసి వాళ్ళు సిగ్గుపడాలి, భయపడాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థల్ని మొత్తాన్ని గుప్పిటలో పెట్టుకొని ఆ రోజున గాలి జనార్దన్ రెడ్డి, ఒక పట్టాభి రామారావు అనే ఒక జడ్జి, ఆయన చాలా సిన్సియర్ జడ్జి, అటువంటి జడ్జిని లోబరుచుకోవటానికి ఆ పట్టాభి రామారావు కొడుకుని లోబరుచుకొని పట్టాభి రామారావు కొడుకు ద్వారా డబ్బులు తీసి మొత్తం డబ్బులు పంచి లోపల పెట్టించి లాకర్లో గోల్డ్ పెట్టించి ఆ పట్టాభి రామారావు చనిపోయేలాగా చేశారు. పట్టాభి రామారావు జడ్జి చనిపోయాడు ఈ ఓబులాపురం మైన్స్ కేసుకి సంబంధించి. అంటే బెయిల్ కోసం బెయిల్ కొనుక్కోటానికి ఒక న్యాయమూర్తిని చంపిన నేరస్తులు వీళ్ళందరూ కూడా. ఇటువంటి దారుణమైన నేరాలు చేయటమే కాకుండా కర్ణాటకలో రాజ్యాధికారం మొత్తం గాలి జనార్దన్ రెడ్డి చేతిలో గ్రిప్పులో ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఉన్నది. మొత్తం ఆస్తులన్నీ ఎన్ని వేల లక్షల కోట్లు, సరిహద్దు లేదు, కర్ణాటక లేదు, ఆంధ్ర లేదు, తవ్వి 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 భూమి తల్లి గుండెకి గాయం చేశారు వీళ్ళు. పర్యావరణాన్ని, దేశ సంపద అది, అటువంటి దేశ సంపదని కొల్లగొట్టిన దుర్మార్గులు వీళ్ళు. ఈ దుర్మార్గులతోటి ఇప్పుడు ఎవరైతే శిక్ష పడ్డదో ఈ గాలి జనార్దన్ రెడ్డికి దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి. దేవుడిచ్చాడు, ఆయనే చెప్పాడు నాకు ఈయన దేవుడిచ్చిన తమ్ముడు అంటే. ఈయన అన్నాడు నాకు దేవుడిచ్చిన అన్న అన్నాడు. రాజశేఖర్ రెడ్డి నాకు దేవుడిచ్చిన పెద్ద కొడుకు, దేవుడిచ్చిన చిన్న కొడుకు, ఇద్దరు దోచుకోండి అని చెప్పాడు. దోచుకున్నారు మొత్తం. సాక్షిలో కూడా గాలి జనార్దన్ రెడ్డి పెట్టుబడులు ఉన్నాయి. ఈ రోజున సాక్షి వచ్చి పెద్ద అన్ని నీతులు చెబుతూ వార్తలు రాసుకుంటూ ఉన్నారు. సాక్షిలో కూడా గాలి జనార్దన్ రెడ్డి పెట్టుబడులు ఉన్నాయి. అసలు ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం మీరు ఇంట్రడక్షన్లోనే ఒక పాయింట్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నది ఇందుకోసం కాదు, వీళ్ళ బినామీ ఆస్తులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయి, గాలి జనార్దన్ రెడ్డి కంట్రోల్లో ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు గాలి జనార్దన్ రెడ్డి అండర్లో ఉన్నాయి.
ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులన్నీ. బహుశా అందుకు భయపడుతుంటాడు. ఇంకొకటి కొంచెం అంటే డివిఎస్ గారు ఒక టైం ఇస్తే ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. ఏంటి అంటే ఆ డివి రాజగోపాల్ అని ఉన్నాడు, గనుల శాఖ. అతనికి ఈ గాలి జనార్దన్ రెడ్డి కన్నా ఎక్కువ శిక్ష వేశారు. ఆఫీసరు ఎండిగా ఉండి దోచుకో నా రాజా అని సంతకాలు పెట్టించాడు. మొత్తం సంతకాలు పెట్టిస్తే వీళ్ళకి 7 ఏళ్లే, అతనికి 11 ఏళ్ళు పడ్డది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేసిన ఆఫీసర్లందరూ ఈ రోజున సిబిఐ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో రాజగోపాల్ పోర్షన్ చదువుకోండి, 10 సార్లు చదువుకోండి, 100 సార్లు చదువుకోండి, బుద్ధి తెచ్చుకోండి. దోచుకున్న వాడికన్నా దోచుకోవడానికి సహాయం చేసిన ఆఫీసర్కి ఎక్కువ శిక్ష పడ్డది. పేసర్ ఆంజనేయులు తెలుసుకో. ఇంకా వరుసలో చాలామంది ఉన్నారు కదా. ఈ లిక్కర్ కుంభకోణానికి సహకరించిన వాసుదేవరెడ్డి, ఆ మైన్స్ వెంకటరెడ్డి, అందరూ తెలుసుకోండి, అందరూ చదువుకోండి. ఈరోజు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుని పర్టికులర్గా ఆ డివి రాజగోపాల్ మీద ఇచ్చిన ఆ టెక్స్ట్ వరకు 100 సార్లు చదువుకోండి. సిగ్గన్నా వస్తుంది, కనీసం సిగ్గన్నా పడతారు. అప్పట్లో 844 కోట్లకి ఈ మైనింగ్ అక్రమంగా తవ్వారు అని చెప్పి రోసయ్య గారు ఆరోపించారు అన్నారు. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలే ఈ కేసు సృష్టించింది. ఇప్పుడు విషయానికి వస్తే మరి అదే అక్రమ మైనింగ్ కొన్ని వేల కోట్లలో జరిగింది. మరి గాలి జనార్దన్ రెడ్డి గారికి అంటే 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడితే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏముంటుంది ఇవన్నీ బయటకు వస్తే? అండ్ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో తీర్పుని మీరే విధంగా చూస్తారు? అంటే ఇది భారత విజయంగా చూడాలి, ప్రజాస్వామ్య విజయంగా చూడాలి, ఇదొక న్యాయ విజయంగా చూడాలి. ఎందుకంటే న్యాయం గెలిచింది. ఇవాళ సిబిఐ కోర్టు న్యాయాన్ని గెలిపించిందన్నమాట. ఇది మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని మొత్తం ప్రతిపక్షాలన్నీ ఆ రోజు పుస్తకాలు వేశాయి. చంద్రబాబు, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, కేసీఆర్ కూడా వీళ్ళందరూ కలిసి వెళ్ళి అప్పటి రాష్ట్రపతికి ఈ పుస్తకాలు ఇచ్చారు. మొత్తం ఢిల్లీలో ఉన్న పెద్దలందరికీ ఇచ్చారన్నమాట. అంటే అప్పటి ఆ రాజకీయ పార్టీల విజయంగా చూడాలి దీన్ని. సంతోష్ హెగ్డే అని చెప్పి లోకాయుక్త, కర్ణాటక లోకాయుక్త దీన్ని బయటపెట్టాడు. ఈ రెడ్డి బ్రదర్స్, ఈ బళ్ళారి మాఫియా గురించి ఆయన అసలు విచారణకు ఆదేశించారు. ఆయన ఒక పెద్ద నివేదిక ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆ యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి రిజిగ్నేషన్ దారి తీసింది. అది ఏది ఇవాళ బీజేపీలో చేరి గాలి జనార్దన్ రెడ్డి ఆ బీజేపీని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చైనాకి ఇనప ఖనిజం అక్రమ రవాణా చేశాడు, ఎంతెంత అసలు అతను కొల్లగొట్టాడు. అదొక మాఫియా అన్నమాట. ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్ని చెరిపేశారు. అటు దోచేశారు, ఇటు దోచేశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని, అక్కడ యడ్యూరప్పని అడ్డం పెట్టుకుని, అనంతపురం కేంద్రంగా ఆ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒక గుడే కొలగొట్టేశారు. సుంకులమ్మ గుడి ఏదంటారు, ఆ గుడినే తుడిచిపెట్టేశారన్నమాట. ఆ ఉసురే తగిలింది. ఇవాళ అసలు ఎంతమంది వీళ్ళ ఇనప ఖనిజం లారీల కింద పడి చనిపోయారు. ఏది ఓఎంసీ నుంచి నీకు కృష్ణపట్నం పోర్టుకి ఈ లారీలే. అసలు రాత్రిపూట ఆ లారీల వేగం, అసలు ఎంతమంది చనిపోయారో కూడా తెలియని పరిస్థితి అనమాట. అంత అక్రమ రవాణా. 1,40,000 కోట్ల ఇనప ఖనిజం రాసి ఇచ్చేశాడు వీళ్ళకి. ఏది రాజశేఖర రెడ్డి అప్పట్లో క్విడ్ ప్రోకో అన్నమాట. అంటే చైనాకి ఈ ఇనప ఖనిజం ఎగుమతి, ఇతనేంటి పడగలెత్తాడు. ఒక మాఫియాని అక్కడ తయారు చేశాడనమాట. ఎక్కడ బళ్ళారిలో మొత్తం పిల్లలందరికీ నేను ఉపాధి కల్పిస్తున్నానని చెప్పి వాళ్ళందరికీ ఒక మోటార్ సైకిల్ ఇస్తాడు, ఒక సెల్ ఫోన్ ఇస్తాడు. పోలీసుల కదలికల గురించి, ఆ చెక్ పోస్టుల గురించి వీళ్ళే సమాచారం వాళ్ళకి అందజేస్తుంటారనమాట. అంటే 30 లక్షల టన్నుల ఇనప ఖనిజం నీకు ఎగుమతి చేశాడు. దీనికి చైనాకి అన్నమాట. 43,000 కోట్ల స్కామ్ ఇది. ఇది యాక్చువల్గా నువ్వు చెప్పినట్టు అదేంటి ఈడీ 874 కోట్లు అంటుంది. కానీ వీళ్ళు కొల్లగొట్టిన సంపద 43,000 కోట్లు అన్నమాట. అంటే అసలు ఇతను ఆ సంపదను ఏం చేసుకోవాలో తెలియక తన ఇంట్లో బంగారు తాపడ. 43,000 కోట్లు అంటే అప్పట్లో 43,000 కోట్లు, ఇప్పుడు కనీసం ఒక 4 లక్షల కోట్లు అయి ఉంటుంది. సున్నా పెట్టుకోవటమే దాని పక్కన.
ఇది ఎప్పుడు నేను చెప్తున్న ఫిగరు 15 ఏళ్ల క్రితం ఫిగర్. అంటే ఆ మొత్తాన్ని బంగారం రూపంలోకి మార్చేశాడు. అసలు కూతురికి దిగేశాడు, భార్యకి దిగేశాడు, మొత్తం ఇక నగలు. వాళ్ళ ఇంట్లో నీకు సింహాసనం, కుర్చీ కూడా బంగారం కుర్చీ. మనం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఋషికొండలో బంగారం కమోడు పెట్టించినట్టు గాలి జనార్దన్ ఇంట్లో బంగారం కమోడు ఉండేది. అంటే రాజశేఖర రెడ్డికి ఇతను పెద్ద కొడుకు, అతను చిన్న కొడుకు. దేవుడిచ్చిన తమ్ముడు నాకు జగన్మోహన్ రెడ్డి అని అంటూ అతను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి చంద్రబాబుని తిట్టిన తిట్లు ఇప్పటికీ జనం మర్చిపోలేదన్నమాట. అంటే అతనేంటి, నువ్వు వ్యాపారి, నువ్వు కర్ణాటకలో నాయకుడివి, ఇవాళ నీ తమ్ముడు నువ్వు అక్కడ మంత్రులుగా ఉంటే అక్కడ మీరు చూసుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు పైన అతను అసభ్యంగా మాట్లాడాడు. ఏది ఈ బూతుల భాషకు అప్పటి అతనే ఆద్యుడు అనమాట. మొత్తం తెలుగుదేశం పార్టీయే కాదు, ఆ విపక్షాలన్నీ కూడా అప్పుడు వెళ్ళి అక్కడ ఆ తనిఖీలు చేశారు. ఆ ఓబులాపురం కేసులో ఇప్పటికీ నాగం జనార్దన్ రెడ్డి కోర్టుల చుట్టూతా తిరుగుతూనే ఉన్నాడు. ఏది అప్పుడు ఆ వెళ్ళి అక్కడ చూసినటువంటి ఆ ఇనప ఖనిజం ఎక్కడెక్కడ తవ్వారు ఏంటనేది అఖిలపక్ష కమిటీలో వీళ్ళందరూ వెళ్ళి అంటే ప్రజాధనం కాపాడటం కోసం ఈ పార్టీల యొక్క శ్రమ ఇవాళ సక్సెస్ అయింది. ఆనాడు ఇది బయటపెట్టినటువంటి ఆ లోకాయుక్త సంతోష్ హెగ్డే ఇవాళ సక్సెస్ అయినట్లెక్క. ఇప్పుడు మన సత్యమూర్తి గారు ఈ తీర్పు ఇచ్చినటువంటి సిబిఐ కోర్టుని అభినందించారంటే ఇదేంటి, ఇది ఖనిజ సంపద, ఇది భూగర్భ సంపద ఇవాళ ప్రజలదనమాట. ఈ ప్రజల సంపదని దోచేశారు వీళ్ళు. 30 లక్షల టన్నులు దోచాడు, అది సరే. సీజ్ చేసిన ఇనప ఖనిజం 8 లక్షల టన్నులు ఉంది. సిబిఐ సీజ్ చేసిన 8 లక్షల టన్నులు ఇనప ఖనిజాన్ని దోచేసింది ఎవరు? దానిపైన ఎంక్వైరీ జరగాలి. 2019లో ముఖ్యమంత్రిగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్లలో సిబిఐ సీజ్ చేసిన ఇనప ఖనిజం దోచేశారు. అక్కడ రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఎవరో ఉంటాడు, బీజేపీలో ఉన్నట్టున్నాడు ఇప్పుడు అతను కూడా, కాపు రామచంద్రారెడ్డి అతను కొడుకు, వీళ్ళందరూ కలిసి 8 లక్షల టన్నులు తుడిచిపెట్టేశారు. అసలు ఆ సీజ్ చేసిన యంత్రాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలు దగ్గర అవి 10 కోట్లు ఏమి ఉంటాయి, అవి కూడా ఇప్పుడు లేవు, సిబిఐ దగ్గర లేవు అవి. అంటే వాటిని కూడా వీళ్ళు అమ్మేసుకున్న పరిస్థితి అనమాట. అంటే ఎలాంటి గజ దొంగల ముఠాని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా తయారు చేసి అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లో వదిలాడో. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి 15 ఏళ్ల క్రితం కేసు ఇవాళ తీర్పు వచ్చింది, వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి కేసు తీర్పు రేపు రాబోతుందా? గుండెల్లో రైళ్ళు పరిగెత్తున్నాయా? అన్న జైలుకి వెళ్తాడు 7 ఏళ్ళు, బయటికి రాడు. ఇప్పుడు ఆయన అసలు ఎమ్మెల్యే ఎవరు, గాలి జనార్దన్ రెడ్డి మొన్న గెలిచినట్టున్నాడు, ఇప్పుడు బీజేపీలో చేరాడు. ఆ సభ్యత్వం పోతుందా? పోతుంది. 7 ఏళ్ళు శిక్ష పడ్డప్పుడు ఇంకా అతను 2 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష అయితే అన్నీ పోతాయి. అదే నేను అంటే వయసుతో పాటు సామాజిక సేవల్లో కూడా నేను పాల్గొన్నాను కాబట్టి శిక్ష తగ్గించండి అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి గారు అడిగారు. తగ్గిద్దాం అంటే ఆయన అడిగితే ఆ న్యాయమూర్తి ఏమన్నాడో తెలుసా? యావజ్జీవ శిక్ష ఎందుకు వేయకూడదని అడిగాడట. బెంచ్ మీద ఉండి న్యాయమూర్తి ఆ మాట అన్నారంటే ఎంత అసహనంతో ఇచ్చారు ఆ తీర్పు. అంటే ఇవాళ న్యాయమూర్తిని నువ్వు ఇంకా ఏది తల్లిదండ్రిని చంపి వాడెవడ ఇట్టాగే న్యాయమూర్తిని అడిగాడంట, అనాథన్ సార్ శిక్ష తగ్గించండి, తల్లిదండ్రి లేదు నాకు శిక్ష తగ్గించండి అన్నట్టుగానే ఉంది ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి. నాకు వయసు వచ్చేసింది, నేను అంతమందికి సేవ చేశాను అంటే. ఇవాళ అతను ఒక 54 కిలోలు బంగారం సీజ్ చేశారు. 54 కిలోలు, అదే వాళ్ళ భార్య, అతని అదే సింహాసనమా, కుర్చీయో లేదా కమోడో, ఈ మొత్తం రైడ్ చేసింది ఎవరో తెలుసా? జేడి లక్ష్మీనారాయణ. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ టేకప్ చేసినటువంటి ప్రెస్టీజియస్ కేసెస్లో ఇది ఒకటి. ఒక కేసు కొలిక్కి వచ్చింది, ఏది గాలి జనార్దన్ రెడ్డి. ఇక జేడి లక్ష్మీనారాయణ గారు ఇంకొకరిని అరెస్ట్ చేశారు అప్పట్లో, జగన్మోహన్ రెడ్డి. అతను కూడా మరి వస్తుందా? బంగారం కథ చెబుతున్నా, ఏది 54 కిలోలు అతను మొన్న క్లెయిమ్ చేశాడు. వాళ్ళ ఆవిడ వాళ్ళు, బంగారం మీ దగ్గర ఉంటే తుప్పు పట్టుద్ది, మా బంగారం మాకు ఇచ్చేయండి అని చెప్పి కోర్టులో వేసాడంట. బంగారానికి తుప్పు పట్టుద్దా? అది ఇనప బంగారమా? బంగారం తుప్పు పట్టుద్ది కాబట్టి మా 54 కిలోలు మాకు ఇచ్చేయండి అని అంటే కొట్టేసింది అనుకో కేసు.
అయితే ఈ శిక్ష తర్వాత తెలుస్తుంది సార్, కోర్టులు కూడా పర్యావరణానికి హాని చేస్తే ఎంత సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటాయి అని చెప్పి. ఇందాక సార్తో నేను అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం, మైనింగ్ వెంకటరెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కోవడం, శిక్ష, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా. ఈవెన్ సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసినా, పర్యావరణ అధికారులు అలర్ట్ జారీ చేసినా కూడా ఎక్కడ అంటే తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వారు అని చెప్పి అప్పట్లో చాలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మనం వింటూ వచ్చాం. మరి ఆ రకంగా ఏమన్నా ఈ తీర్పు తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందంతా కూడా అందులో ఈ మెయిన్గా ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇసుక కూడా మైనింగ్ కిందే వస్తుంది. ఆ మైనింగ్ వెంకటరెడ్డి అని ఒకతను తెచ్చిపెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం కుమ్మేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వీళ్ళకి 1,000 కోట్లు చలానా వేశారు. అంత అంటే అంత తవ్వుకున్నారు వీళ్ళు. ప్రకృతికి విఘాతం కలిగించారు. వాటర్ కోర్సుని మార్చేలాగా ఇసుకను తవ్వి అమ్ముకున్నారు. పైగా ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను నా హయాంలో ఇసుకంతా తవ్వి గుట్టలు పోసాను, చంద్రబాబు నాయుడు వచ్చి అదంతా అమ్మేశాడని చెబుతున్నాడు. ఇసుక గుట్టలు పోస్తారా జగన్మోహన్ రెడ్డి? ఎంత పర్యావరణానికి ఎంత విఘాతం కలిగించావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. ఇసుక గుట్టలుగా పోసాట. ఆకాశం ఎత్తులో నేను గుట్టలు పోస్తే చంద్రబాబు వచ్చి అదంతా భవన నిర్మాణ కార్మికులు బతకడానికి ఇచ్చేశాడు. ఎంత తప్పు, దోచుకోవాలి కదా అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మొత్తం ఈ గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి శిక్ష పట్టడంతో ఈ రోజున మొత్తం మళ్ళీ అందరిలో, ప్రజాస్వామ్యవాదులందరిలో ఒక రకమైన విశ్వాసం వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 14 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్న ఒక నిందితుడు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి అని ఇప్పటికే చాలామంది అడిగారు, కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు అంటే ఈ జంక్చర్లో అంటే న్యాయ వ్యవస్థ కూడా ఏమీ చెయ్యలేదా ఈ వైట్ కాలర్డ్ క్రిమినల్స్ని అని అందరూ కూడా ఒక రకమైన నిరుత్సాహంలోకి వచ్చేస్తున్న ఈ సమయంలో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు, ఈ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఇచ్చిన తీర్పు, వేసిన శిక్షలు చూస్తే ఇంకా న్యాయ వ్యవస్థ మీద ప్రజాస్వామ్యవాదులు నమ్మకం ఉంచుకోవచ్చు అన్న అభిప్రాయం కలుగుతూ ఉన్నది. ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో కూడా త్వరలో తీర్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అందరూ అదే ఇదిలో ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి రేపొద్దు నుంచి ఇంకా జైల్లో ఉంటాడు కాబట్టి పాపం జగన్మోహన్ రెడ్డికి అదొక టెన్షన్. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ మద్యం కుంభకోణం ఒకటి వెలికి తీసి మొత్తం అంతా పీక పీకుతూ కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి దాదాపుగా అప్పట్లోనే రాజశేఖర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 1,000 కోట్ల రూపాయల ఆస్తులు బినామీ పేరు మీద పంపించారు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ వస్తాయా రావా? జగన్మోహన్ రెడ్డికి అది ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులు కూడా ఇప్పుడు ఇంకా స్పీడప్ అవుతాయి. మీరు చూస్తూ ఉండండి ఎంత స్పీడప్ అవుతాయంటే, మీరు ఈ తీర్పు వచ్చేసిన తర్వాత బహుశా సిబిఐ కూడా ఈ తీర్పు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది వచ్చేసిన తర్వాత సిబిఐలో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసును కూడా టేకప్ చేసి వాళ్ళు ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తారు. దాంతోపాటు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా టేకప్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బీ రెడీ. సో దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారండి? ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఆయన మీద పడుతుందంటారా ఈ కేసు, ఈ తీర్పు ఎఫెక్ట్? నిద్రపోడుగా ఇంకా నీ గుండెల్లో రైడ్లే కదా. ఎందుకంటే ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి బయటపడతాడేమో, తను కూడా ఒడ్డున పడతాడనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉండేది. ఎంత పెట్టైనా సరే కొనగలను నేను, ఏది డబ్బు ఎంతైనా వెదజల్లగలను, ఎంతమంది లాయర్లనైనా పెట్టుకోగలను కదా ఇతని విశ్వాసం. ఇప్పుడు ఈ 2 కేసుల మధ్య మనం సిమిలారిటీస్ కనుక చూస్తే, ఇతని దాంట్లో కూడా గాలి జనార్దన్ రెడ్డి దాంట్లో 211 మంది సాక్షులు అంట, దగ్గర 337 డాక్యుమెంట్స్ అంట, లక్షల్లో పేజీలు మొత్తానికి స్టడీ చేశారు. కాకపోతే ఇక్కడ జడ్జీలేం మారలా. కరెక్ట్గా ఇదంతా స్టడీ చేసేటప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో 7 జడ్జీలు బదిలీ అయ్యారు. ఆ పట్టాభిరామారావు ఒక జడ్జి,
అతను ఉసిరే తగిలిందా ఇవాళ గాలి జనార్దన్ రెడ్డికి? ఎందుకంటే అతను ప్రలోభపెట్టి అతన్ని కొడుకుని వలేసి అతనికి లంచాలు అప్పచెప్పి ఆయన్ని కెరీర్ పాడు చేశారు. ఆయన సూసైడ్ చేసుకున్న పరిస్థితి అనమాట ఇతని వల్ల. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి వల్ల. సత్యమూర్తి గారు ఇందాక చెప్పారు, ఏంటి ఒక విషయం బయట పెట్టారు, మళ్ళీ గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి సాక్షిలోకి వచ్చిన పెట్టుబడులు అంటే క్విడ్ ప్రోకో అనమాట. ఏది? అప్పుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళకి 14,000 ఎకరాలు ఇచ్చాడు. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏదో పెడతానంటే అక్కడ శంకుస్థాపన ఆ ఫోటో కూడా ఇప్పుడు కనపడతా ఉంటుంది. ఆ ఫోటోలో జగన్ కూడా ఉంటాడు. సీఎం కొడుగ్గా పక్కన రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, అంటే ఇద్దరు కొడుకుల్ని పక్కన పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి అప్పుడు శంకుస్థాపన చేశాడు. బ్రహ్మణి స్టీల్స్ అనమాట. ప్రహరీ గోడ కట్టేసి వదిలేశారు. ముళ్ళకంపలు పెరిగిపోయినాయి. స్టీల్ ఫ్యాక్టరీ లేదు, ఏమీ లేదనమాట. అదే కాదు, ఒక 2 టీఎంసీలు గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చారు. అంటే ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని రాజశేఖర రెడ్డి వీళ్ళకి దోచిపెట్టాడు. 68 హెక్టార్లు కొట్టుకోమన్నాడు. ఇదే ఈ ఓబులాపురం అనంతపురం సరిహద్దులో మొత్తం ప్రభుత్వం ఇతనికి గులాం చేసిందనమాట అప్పట్లో. ఇది రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. ఇవాళ ఆయన చనిపోయి బతికిపోయాడు కానీ లేకపోతే ఈ కేసులో అతను A1 కావాల్సినాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. సబితా ఇంద్రారెడ్డి పాపం బయటపడింది. ఆమె నిర్దోషిగా వదిలేశారు కృపానందం. ఎందుకంటే ఆమె చెప్పారు, నేను క్యాప్టివ్ అని ఉంది, నాకు ఇచ్చినటువంటి నోట్ ఫైల్లో ఈ స్టీల్ ప్లాంట్ వీళ్ళు పెడతామన్నారు కాబట్టి దానికి క్యాప్టివ్ మైనింగ్గా మేము ఈ గనులు ఇస్తున్నామని రాశారు ఫైల్లో. అప్పుడు నేను సంతకం పెట్టాను. ఆ తర్వాత క్యాప్టివ్ అనేది ఆమె కొట్టేసింది. ఎవరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మిని ఆ క్యాప్టివ్ అనే పదం కొట్టేయమని చెప్పింది ఎవరు? ఆ మహామేత, దివంగత మహామేత రాజశేఖర రెడ్డి. ఆయన ఏమన్నాడు? సబితకు తెలియకుండా అది కొట్టేయమన్నాడు. ఆమె కొట్టేసిందనమాట. ఇవాళ ఆమె ఏంటి? శ్రీలక్ష్మి వెళ్ళి అప్లై చేసుకున్నట్టున్నారు. ఏదో మొత్తానికి కాళ్ళు పట్టుకున్నారు, గడ్డాలు పట్టుకున్నారు, ఏదో క్వాష్ పిటిషను, ఆమెను తప్పించారు, కొట్టేశారు ఆమె పైన కేసు. మొత్తం లింగారెడ్డి అనేవాడు ఒకడున్నాడు, A6 ఏదో అనుకుంటే, అతను చనిపోయినట్టున్నాడు. ఒక్కతను చనిపోయాడు. ఇప్పుడు ఇతనికి గాలి జనార్దన్ రెడ్డికి, వాళ్ళ బావమరిదికి, వీడి రాజగోపాల్, అతని పిఏ అలీ ఖాన్, మొత్తం అందరూ ఇవాళ జైలుకే అన్నమాట. ఇప్పుడు సాక్షిలో పెట్టుబడుల సంగతి ఏంటి? సత్యమూర్తి గారు మాట్లాడిన విషయం మనం మర్చిపోతున్నాం. గాలి జనార్దన్ రెడ్డి డబ్బు సాక్షిలోకి వచ్చింది. ఆ ఇనప ఖనిజం ఇవన్నీ ఇచ్చినందుకు, 2 టీఎంసీల నీళ్లు ఇచ్చినందుకు, లేకపోతే 68 హెక్టార్లు గనులు ఇచ్చినందుకు దగ్గర 120 కోట్లు పెట్టారండి. ఎవరి ద్వారా వచ్చింది అది? ఆర్ఆర్ గ్లోబల్. ఆర్ఆర్ గ్లోబల్ అంటే ఎవరిది? సకల శాఖ మంత్రి ఎవరు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక అన్న ఉన్నాడు. ఎవరు? సజ్జల దివాకర్ రెడ్డి. చచ్చిపోయాడు, అతను కూడా చచ్చిపోయాడు. ఈ ఆర్ఆర్ గ్లోబల్కి ఇప్పుడు ఈ సజ్జలకి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు అడగచ్చు, మరి జగన్కి ఒకడికైనా ఇవాళ నిద్రలేంది, సజ్జలకు కూడానా అంటే ఇవాళ 120 కోట్లు ఆ పెట్టుబడితో వచ్చిందే ఈ మీడియా సామ్రాజ్యం. ఇవాళ ఆ 120 కోట్లు 12,000 కోట్లు అయిపోయింది. ఏది? అటు సాక్షి ఛానల్ కావచ్చు, లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, దగ్గర ఇంకో 200 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు. నీలి మీడియా, కూలి మీడియా, వీటన్నిటికీ ఇత్తనం వేసింది ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. ఆ డబ్బు ఎక్కడిది? ఇనప ఖనిజం డబ్బు అన్నమాట. అంటే ఇవాళ ఇది ప్రజా విజయంగా చూడాలి. ఏది? వచ్చిన తీర్పు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు, కానీ ఇక్కడ డినైడ్ అనకూడదేమో. డిలేడ్ జస్టిస్ ఆల్సో రెస్పెక్టబుల్ జస్టిస్ అన్నమాట. ఇది అందరూ ఇవాళ గౌరవించదగ్గ తీర్పు, ఆహ్వానించదగ్గ తీర్పు, హర్షించే తీర్పు.